హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మయూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వివి ఫన్ వ్లాగ్స్. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైందనమాట. కొన్ని ట్రావెల్ వీడియోస్, సెలబ్రేషన్స్ ఇవే జరిగినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఒక కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నా. నేను వెజ్ పలావ్ చేస్తున్న సండే రోజు. సో అది మీతో షేర్ చేస్తున్నా. నేను ఎలా చేస్తాను, క్విక్గా అయిపోతాను అనమాట. ఇది ఎలా తొందరగా ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. సో అది ఎలాగన్నది మీకైతే షేర్ చేస్తున్నా. సండే అంటే మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో ఎప్పుడు ఇంకా అటు ఇటు ఫంక్షన్లకు తిరిగి చేసి ఇంకా నాన్ వెజ్ అయింది కాబట్టి వెజ్ తినాలని ఈరోజు అయితే నేను వెజ్ పలావ్ చేస్తున్నాను అనమాట. సో నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్క పెట్టుకున్నా, ఏమేమి కావాలని. అది మీకు ఆప్షనల్, మీరు ఏదన్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే నేను టోన్డ్ మిల్క్ కర్డ్ తీసుకున్నా. ఇదైతే కమ్మగా ఉంటుంది కాబట్టి. సో ఇది తీసుకొని ఒక కప్ తీసుకున్న, దాంట్లోనే అన్ని మసాలాలు యాడ్ చేసాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ అయితే యాడ్ చేసి మిక్స్ చేసి పక్కకు మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే పక్కకు పెట్టినమాట. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి టమాటా, ఆలు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, బఠానీ, క్యారెట్, బిన్నీస్ కూడా ఉంటే బిన్నీస్ వేసుకోవచ్చు. అది నాకు లేదు కాబట్టి నేను వేయలేదు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవడమే. సీరియస్లీ చెప్తున్నాను, చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా అయిందనమాట ఆ రోజు. అండ్ ఇందులో నేను ఒకటి స్పెషల్గా ఒక పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట. దాని గురించి కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను కుక్కర్లో వేస్తున్నా. కుక్కర్లోని ఆయిల్ 2 cups ఆయిల్ తీసుకున్నాను నేను. తీసుకొని అందులోనే డ్రై మసాలాలు వేసినాను అనమాట. దాని తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి మంచిగా కొంచెం హాఫ్ కుక్ అవ్వాలన్నమాట. అట్లా హాఫ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ బిర్యానీ రైస్ అయితే యాడ్ చేసిన. బిర్యానీ రైస్ యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 5 minutes ముందు నేను నానబెట్టుకొని అందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని కూడా కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఆ మసాలాలోకి యాడ్ అయిన తర్వాత నేను చెప్పాను కదా, ఈ పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి, చాలా కమ్మగా అవుతుంది అనమాట. ఇదేంటంటే వెజ్ బిర్యానీ మిక్స్ అని మనకు దొరుకుతుంది బయట. సో అది ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా మంచిగా అవుతుంది, కమ్మగా అవుతుంది అనమాట బిర్యానీ అనేది. బిర్యానీ కాదు, పలావ్. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని కొంచెం మిక్స్ అయిన తర్వాత సరిపడా వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేయడమే. ఒక 3 whistles తర్వాత మనకు కుక్ అయిపోతుంది అనమాట. కమ్మటి వెజ్ పలావ్ రెడీ.